కాంతారా కోసం ప్రపంచమంతా ఇంత పిచ్చెక్కిపోయి ఎందుకు ఎదురు చూస్తుంది? ఇంత ఎక్స్‌పెక్టేషన్స్ ఎందుకున్నాయి? ఫస్ట్ పార్ట్ హిట్ అయింది కాబట్టి, స్టోరీ బాగుంది కాబట్టి, సీక్వెల్ మీద ఇన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి అని అనుకుంటే గనక మనకి కేవలం టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్ మాత్రమే తెలిసినట్టు. మనకి తెలియని ఇన్సైడ్ సీక్రెట్స్ గానీ, స్ట్రెంగ్త్స్ గానీ కాంతారాలో చాలా ఉన్నాయి. ఒక 5 పాయింట్స్ చూద్దాం. అవునా, కాంతారా ఇంత స్పెషలా? అందుకోసమే ఇంత వైబ్రేషన్ వచ్చింది ఆ కాంతారాకి అని అనిపిస్తుంది. ఇంతకీ ఆ స్పెషాలిటీస్ ఏంటో చూద్దాం. అలాంగ్ విత్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సపోర్ట్. దిస్ ఈజ్ కీటా. కాంతారా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంత ఎక్స్పెక్టేషన్సే కాదు, క్యూరియాసిటీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ చేసిన సినిమా కాంతారా ప్రీక్వెల్ 2 కదా. ఇంతకీ కాంతారా ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎలా క్రియేట్ చేసింది? ట్రైలర్ అంత క్లినికల్ గా, ఎఫెక్టివ్ గా, ఎఫర్ట్లెస్ గా కనిపిస్తోందనే అదొక్కటే కారణం కాదు, ఇంకా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి కాంతారాలో. కాంతారా గురించి ఇంత గొప్పగా, చాలా క్రిటికల్లీ అక్లైమ్డ్ గా మాట్లాడుతున్నాం కదా. ఇంతకీ ఈ కాంతారా 2 తీయడానికి బడ్జెట్ ఎంతో తెలుసా? మామూలుగా పాన్ ఇండియా సినిమా అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఒకేసారి వదులుతూ ఉంటే గనక 100 కోట్ల బడ్జెట్ చెప్పడం చూస్తూ ఉన్నాం. కానీ ఈ కాంతారా 2కి పెట్టిన ఖర్చు 35 నుంచి 40 కోట్లు మాత్రమే. నిజంగా నిజం. కాంతారా 1 బడ్జెట్ 11 కోట్లు అయితే వరల్డ్ వైడ్ గా 200 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది. గ్రాస్ కాదు, నెట్. అంటే ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మీద 10 రూపాయలు వెనక్కి తిరిగి వచ్చినాయి. ఈ లెక్కన ఈ కాంతారా 2 40 కోట్ల బడ్జెట్ తో తీశారు అని అనుకుంటే ఇంకెంత వసూలు చేస్తుంది? టేబుల్ ప్రాఫిటే, అంటే ఓన్లీ థియేట్రికల్ రైట్సే 250 కోట్లకు పైగా ఆల్రెడీ తెచ్చిపెట్టినాయి అని చెప్తూ ఉన్నారు. ఓటీటీ గానీ, ఇక మిగతా కలెక్షన్స్ గానీ బ్యాలెన్స్. మరి ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత క్లినికల్ గా ఎలా సినిమా తీశారు అంటే అదే అసలు కిటుకు. ఈ సినిమాకి హీరో డైరెక్టర్ ఒక్కడే కదా, రిషబ్ శెట్టి. తను మాత్రం ఇప్పటి వరకు పైసా కూడా తీసుకోలే. రెమ్యూనరేషన్ లేదు డైరెక్టర్గా కానీ, హీరోగా కానీ. నేరుగా లాభాల్లో పార్ట్నర్షిప్ ఇవ్వండి అని ప్రొడక్షన్ హౌస్ హోంబలేతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. కాంతారా 1 హిట్ ఇచ్చిన కాన్ఫిడెన్సో, లేదంటే గనక ఇది కసితో పనిచేయాల్సిన ప్రాజెక్ట్ కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను అని చెప్పడానికో గానీ రిషబ్ శెట్టి హీరోగా, డైరెక్టర్ గా రెమ్యూనరేషన్ తీసుకోలేదు కాబట్టి మేకింగ్ కాస్ట్ అంతా కలిపి 40 కోట్లు మాత్రమే అయింది. అది అసలు సీక్రెట్. ఆ తర్వాత రెండో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఇంత క్యూరియాసిటీ కాంతారా మీద రావడానికి కారణం రాక్షసుడు రిషబ్ శెట్టి. ఎస్, రాక్షసుడు అంటే పని రాక్షసుడు. 3 ఏళ్లుగా రిషబ్ శెట్టి వేరే సినిమాలేమి ఒప్పుకోలే. రామాయణ లాంటి సినిమాలు ప్రెస్టేజియస్ మూవీలో పార్ట్ అవుతూ ఉన్నా గానీ, మన హనుమాన్ సీక్వెల్లో నటిస్తూ ఉన్నా గానీ వాటన్నిటిని హోల్డ్ చేసి పెట్టాడు ఈ సినిమా కోసం. ఓన్లీ ఒక్కటే పని గత 3 ఏళ్లుగా, బాడీ పికప్ చేయడం, ఫిట్ గా కనపడము. అయితే ప్రీ ప్రొడక్షన్, ఏం సీన్లు తీయాలి, ఎలాగా, ఏంటి, ఎక్కడ రాసుకోవటం, లేదంటే షూటింగ్. అది అయిపోయిందంటే పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫికల్ వర్క్ ఎట్లాగా, న్యాచురాలిటీ తీసుకురావడం ఎలాగా, ఇంటెన్సిటీ, అన్నిటికి మించి సౌండ్ ఎఫెక్ట్, వీటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. ఇంత రాక్షసంగా పనిచేసే అంబిషియస్ హీరో కమ్ డైరెక్టర్ ఉన్నాడు కాబట్టి ఈ సినిమా మీద ఇంత ఎక్స్పెక్టేషన్. అన్నట్టు పాన్ ఇండియా లెవెల్లో ఇంత క్యూరియాసిటీ క్రియేట్ చేసి ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న సినిమా దేనికి హీరో, డైరెక్టర్ ఒక్కళ్ళే ఉండటం లేదు ఈ మధ్యన. చూసారా మీరు? కావాలంటే చెక్ చేసుకోండి. ఆ తర్వాత మూడో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కల్చర్. పాన్ ఇండియా సినిమాలు ఈ మధ్యన అయితే మాఫియా బ్యాక్డ్రాప్ తో వస్తూ ఉన్నాయి, లేదంటే గనక మైథలాజికల్ బ్యాక్డ్రాప్ తో వస్తున్నాయి. కానీ కల్చర్ మీద, దట్టు ఫోక్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన మొట్టమొదటి సినిమా కాంతారానే. ఊతకోల లాంటి బ్యాక్డ్రాప్ ని మనం ఆల్రెడీ కాంతారా 1లో చూసాం. ఇప్పుడు అంతకు మించి కన్నడ గ్రామీణ సంస్కృతిని ప్రపంచానికి చేరువ చేసేలాగా ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యేంత హృదయంగా, ప్యూర్ గా రిషబ్ శెట్టి చూపించబోతున్నాడు. ఇది కూడా కాంతారాకి ఒక స్పెషాలిటీ. ఇక నాలుగో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ప్రొడక్షన్ హౌస్ హోంబలే. మనం కేజీఎఫ్ చూసాం కదా, ఆ తర్వాత హోంబలే పట్టిన ప్రతిదీ బంగారం అయిపోతుంది వరుసగా. సలార్ చూసినా, ఆ తర్వాత మలయాళంలో, తమిళ్లో తీసిన మిగతా సినిమాలైనా కానీ వరుసగా ఇంపాక్ట్ఫుల్ అండ్ వండర్ఫుల్ హిట్స్ అవుతూ ఉన్నాయి. అంతెందుకు, రీసెంట్ గా మహావతార్, నరసింహ లాంటి స్టార్స్ లేకుండా ఓన్లీ యానిమేషన్తో వచ్చిన సినిమానే 300 కోట్లకు పైగా వసూలు చేసింది. అంటే మేకింగ్ మీద, ఎమోషన్ని పట్టుకోవడం మీద హోంబలేకి ఎంత గ్రిప్ ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక ఐదోది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ తెలుగు వాళ్ళకి, ఎన్టీఆర్స్ అసోసియేషన్ విత్ కాంతారా. 3వ పార్ట్ లో నటించబోతున్న ఎన్టీఆర్ రిషబ్ శెట్టితో ఆల్రెడీ ఒక స్పెషల్ ఎమోషనల్ రిలేషన్ లాంటిది మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. బ్రదర్లీ రిలేషన్. కలిసి గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉన్నారు. ఎన్టీఆర్ కోసం
రిషబ్ శెట్టి ఆల్రెడీ డ్రాగన్లో కూడా నటించబోతున్నాడు అని చెప్తూ ఉన్నారు. అందుకోసమే ఎన్టీఆర్ కాంతారా 2 ప్రమోషన్స్లో ఇన్స్ట్రుమెంటల్గా పనిచేస్తూ ఉన్నాడు. అంటే ఒకటి ఎన్టీఆర్ ఫ్యాన్ బేసు, రెండోది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా కాకపోయినా తారక్లో ఉండే ఒక న్యాచురల్ ఇంటెన్సిటీ ఉంటుంది కదా, అదే రిషబ్ శెట్టిలో కూడా కనపడుతూ ఉంటుంది. ఈ న్యాచురాలిటీ ఇద్దరిలోనూ కామన్గా ఉంది అనుకునే వాళ్ళందరూ ఈసారి ఏం చేస్తాడు రిషబ్ శెట్టి, కాంతారా ఎలా ఉంటుంది అని అటువైపు చూడడం కనపడుతుంది. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టే చాలా తక్కువ బడ్జెట్తో వస్తూ ఉన్నా కానీ మ్యాక్సిమం ఇంపాక్ట్ అండ్ మ్యాక్సిమం సౌండ్ కాంతారా క్రియేట్ చేయబోతోంది. మీరేమంటారు? మీరు కూడా కాంతారా కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా?